హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. మనం సరాసరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏప్రిల్ 19 సాయంత్రం శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో ఇద్దరు అమెరికన్ పౌరులను మన భారత ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో మార్చి 13న మణిపూర్ మరియు మయన్మార్ సరిహద్దు వద్ద ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న 6 యుక్రెయిన్ సైనికులతో కలిసి మాథ్యూ వాంకడే పట్టుబడిన ఘటన కూడా గుర్తుకు వస్తుంది. ఈ కేసును రాసభ్యులు విచారణ జరిపిస్తున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు అమెరికన్ నేషన్స్ భారత భద్రతా సంస్థల దృష్టిలోకి వచ్చారు. వీరిలో ఒకరి పేరు జెఫ్రీ స్కాట్ ప్రాథర్. ఇతను మోటానాకు చెందినవాడు. ఇతని వద్ద గార్మిన్ తయారీకి చెందిన ఎన్క్రిప్టెడ్ శాటిలైట్ ఫోన్ లభించింది. రెండో వ్యక్తి పేరు కౌశిక్ హల్దర్. ఇతను వెస్ట్ బెంగాల్లో జన్మించాడు. తర్వాత అమెరికాలో స్థిరపడ్డాడు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం హల్దర్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నాడని సమాచారం ఉంది. కాగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్లను వినియోగించడం నిషేధం. సాధారణంగా టూరిజం కోసం వచ్చే వ్యక్తులు శాటిలైట్ ఫోన్లను ఉపయోగించడం అసాధారణం. అందువల్ల వీరి కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు కాశ్మీర్ లోయలోని సున్నిత ప్రాంతాలకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వీరిని సంబంధిత భద్రతా సంస్థలు విచారిస్తున్నాయి. అయితే వీరి అసలు నేపథ్యం మరియు ఉద్దేశాలపై స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. అయితే ఇద్దరిని ప్రస్తుతం కఠినంగా విచారిస్తున్నారు. కాశ్మీర్ లోయ వంటి సున్నిత ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్ వినియోగం దేశ భద్రత పరంగా చాలా ప్రమాదకరంగా భావించబడుతుంది. ఈ రెండు కలిస్తే ఎంత సీరియస్ అంశమో అర్థం చేసుకోవాలి. జెఫ్రీ దగ్గర గార్మిన్ తయారీకి చెందిన శాటిలైట్ ఫోన్ ద్వారా 2-వే కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. సాధారణంగా విదేశీ టూరిస్టులు భారత్ లోకి వస్తే మన లోకల్ నెట్వర్క్స్ అయిన ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ వంటి నెట్వర్క్స్ ని ఉపయోగిస్తారు. అయితే అలాంటి సందర్భాల్లో కాల్స్ లేదా మెసేజ్ అన్ని భారత టెలికాం నెట్వర్క్ పరిధిలోనే ఉంటుంది. అవసరమైతే భద్రతా సంస్థలు ఆ సమాచారాన్ని ట్రాక్ చేయగలవు. కానీ శాటిలైట్ ఫోన్ వాడితే అది స్థానిక నెట్వర్క్ ను బైపాస్ చేసి నేరుగా శాటిలైట్ తో కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా కమ్యూనికేషన్ జరిగితే దాన్ని ట్రాక్ చేయడం కష్టమవుతుంది. అందుకే ఇలాంటి పరికరాల వినియోగం నియంత్రణలో ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీ దుర్వినియోగం చేస్తే సున్నితమైన సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ కేసులో ఉన్న వ్యక్తులపై వస్తున్న ఆరోపణలు ఇంకా అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుత భద్రతా సంస్థలు అన్ని కోణాల్లో విచారిస్తూ గతంలో కూడా ఇలాంటి పరికరాలు ఉపయోగించిన ఘటనలు వెలుగులోకి ఉన్నందున ఈ అంశాలని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఒక ముఖ్యమైన అభివృద్ధి వార్త కూడా ముందుకి వస్తుంది. అదేంటంటే జోజిట్లా టనల్ ప్రాజెక్ట్. హైదరాబాద్ కు చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుంది. ఇంకా సుమారు 30 రోజుల్లో పూర్తయ్యే దశకు చేరింది. అయితే ఇది సుమారు 14 కిలోమీటర్ల పొడవు ఉన్న జోజిల్లా టనల్ కాశ్మీర్ ను లడాక్ తో నేరుగా కలుపుతుంది. ప్రస్తుతం కాశ్మీర్ నుండి లడాక్ కు చేరుకోవాలంటే మధ్యలో హిమాలయ పర్వత ప్రాంతాలు ఉన్నాయి. అయితే శీతాకాలంలో మంచు, వర్షాకాలంలో ల్యాండ్ స్లైడ్స్ వల్ల రాకపోకలు కష్టమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారీ వాహనాలు, ముఖ్యంగా సరుకు రవాణా, అత్యంత అవసర సేవలు నిర్వహించడం క్లిష్టంగా ఉంటుంది. ఈ టనల్ పూర్తయితే ఆ సమస్య చాలా వరకు తగ్గుతాయి. రవాణా వేగవంతం అవుతుంది. అంతేకాదు ప్రమాదాలు తగ్గుతాయి మరియు ప్రాంతీయ అభివృద్ధికి కూడా పెద్ద బూస్ట్ ఇస్తుంది. అందుకే సుమారు 6,809 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ని చేపట్టారు. మొదట 1997లో ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ గురించి సర్వే చేయగా 1999 కార్గిల్ వార్ తర్వాత టనల్ ప్లానింగ్ స్టార్ట్ చేశారు. మొత్తానికి జీజోట్లా టనల్ భారత్ రోడ్ మౌలిక సదుపాయాల్లో ఒక గేమ్ చేంజర్ గా భావించబడుతుంది. అన్ని కాలాల్లో లైక్ రైనీ సీజన్, వింటర్ సీజన్, ఇలా ఏ సీజన్ అయినా సరే కనెక్టివిటీని అందించే కీలక ప్రాజెక్ట్ గా నిలుస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి సంఘర్షణ పరిస్థితి ఏర్పడితే సాధారణంగా మొదట లక్ష్యంగా మారేది కీలక మౌలిక వసతులే, ముఖ్యంగా రోడ్లు, హైవేలు, టనల్స్ వంటి కనెక్టివిటీ నెట్వర్క్స్. అలాంటి సందర్భాల్లో జోజిల్లా టనల్ వంటి ప్రాజెక్టులు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన యుద్ధాలన్నింటినీ పరిశీలిస్తే కూడా రవాణా మౌలిక సదుపాయాలపై దాడులు జరిగిన ఉదాహరణలు ఉన్నాయి. అందువల్లే ఇలాంటి ప్రాజెక్టులకు భద్రతపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇటీవల కొన్ని అంతర్జాతీయ మరియు ప్రాంతీయ అంశాలు కూడా చర్చలో ఉన్నాయి. ఉదాహరణకు పాకిస్తాన్ ఉగ్ర ఫీల్డ్ మార్షల్ అయిన అస్సాం మునీర్, ఐఎస్ఐ, సిఐఏ వంటి సంస్థలు మరియు వ్యక్తులపై వివిధ విశ్లేషణలు, అవగాహనలు వినిపిస్తున్నాయి. అలాగే డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకుల గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ అధికారికంగా నిర్ధారించబడిన సమాచారం కాకపోవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
అలాగే గతంలో జరిగిన పహల్గాం ఉగ్రదాడి వంటి సంఘటనలు ప్రజల మధ్యలో ఇంకా తాజాగానే ఉన్నాయి. మొత్తానికి ప్రస్తుతం వినిపిస్తున్న అనేక అనుమానాలు, లింకులు అన్ని ఇంకా నిర్ధారణలోనే ఉన్నాయి. అధికారిక సమాచారం బయటకు వచ్చే వరకు తుది నిర్ణయాలకు తీసుకోవడం కంటే సమగ్రంగా, శాంతంగా విశ్లేషించడం అవసరం. మరోవైపు మాథ్యూ వాంకడే అరెస్ట్ అయి నెల రోజులు దాటింది. అతనితో పాటు పట్టుబడ్డ 6 యుక్రెయిన్ వ్యక్తులు విషయంలో కూడా ఇంకా అధికారికంగా విడుదల గురించి సమాచారం లేదు. ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లో డీలిమిటేషన్ అంశం కూడా చర్చలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉండగా జమ్మూలో తక్కువగా ఉన్నాయి. డీలిమిటేషన్ జరిగితే సీట్ల పంపిణీ మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి మార్పులు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపవచ్చని కూడా భావిస్తున్నారు. అయితే ఈ రాజకీయ పరిణామాలు మరియు ఇటీవల బయటకు వస్తున్న అరెస్టులు అండ్ భద్రతా ఘటనల మధ్య నేరుగా సంబంధం ఉందని చెప్పడానికి ఇప్పటి వరకు ధృవీకరించిన ఆధారాలు లేవు. కానీ వ్యక్తుల నేపథ్యం, వారి ప్రయాణాలు లేదా కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ అవి విచారణ స్టేజ్ లోనే ఉన్నాయి. మొత్తానికి భద్రతా సంస్థలు అన్ని కోణాల్లో పరిశీలన కొనసాగిస్తున్నాయి. అధికారిక సమాచారం వెలువడే వరకు ఊహాగానాల కంటే నిర్ధారిత సమాచారానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. సరే గాయస్, నా కంటెంట్ అండ్ రీసెర్చ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మరి జై హింద్.